ఒప్పందాన్ని కాలరాస్తూ జనసేన కేడర్కు ద్రోహం. ఇంకెందుకు జనసేనలో ఉండడం, రండి కదలి రండి అంటూ ఆహ్వానిస్తుంది బీసీవై పార్టీ. కష్టపడే ప్రతి కార్యకర్తకు, నేతకు సమాన అవకాశం ఇచ్చే వేదిక బీసీవై పార్టీ. ఏపీలో ఏర్పాటైంది కూటమి ప్రభుత్వమే అయినా నడుస్తున్నదంతా చంద్రబాబు ప్రభుత్వమే. అంతా చంద్రబాబు నియంత్రణలో, కనుసన్నెల్లో సాగుతోంది. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటాక కూడా అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి దక్కాల్సిన పోస్టుల్లో ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ఇక్కడ తప్పు చంద్రబాబుది కాదు, ముమ్మాటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్దేనంటుంది బీసీవై పార్టీ. పవన్ కళ్యాణ్ చేతగానితనం వల్లే జనసేన పార్టీ కార్యకర్తలకు, నేతలకు అన్యాయం జరుగుతోందంటుంది బీసీవై పార్టీ. దీనికి కారణం ఏంటంటే కూటమి ఏర్పాటవ్వక ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనసేనకు అన్ని పోస్టులలో 30%, బీజేపీకి 10%, మిగిలిన 60% పోస్టులను టీడీపీ పంచుకోవాల్సి ఉంది. కానీ గత 2 ఏళ్లుగా జరుగుతున్న నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో ఈ నిష్పత్తిని ఎక్కడా పాటించలేదు. మరి అలాంటప్పుడు కూటమి ధర్మాన్ని పాటించినట్లు ఎలా అవుతుంది? ఈ ఒప్పందాన్ని అమలు చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ అంశాన్ని ఆయన ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన నేతలు, కార్యకర్తలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనసేన గెలిచిన చోట, గెలవని చోట కూడా టీడీపీ నేతలు తమ హవా నడిపిస్తూ జనసేన కేడర్ను పూర్తిగా పట్టించుకోవడం లేదు. ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే దామచెర్ల, జనసేన నేత బాలినేని మధ్య జరిగిన వార్ ఇందుకు సజీవ సాక్ష్యం. ఇలాంటి విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కనిపిస్తున్నాయి. అయితే ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న జన సైనికులు, వీర మహిళలు పార్టీ నేతలకు న్యాయం చేయాల్సింది పోయి వారికి నోటీసులు ఇవ్వడం, పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి క్లాస్ పీకడం, లేకుంటే జిల్లా కమిటీలను రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. ఇవి సమస్యకు శాశ్వత పరిష్కారాలు కావు, కేవలం తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. నాయకత్వం ఇలా అణచివేత ధోరణిని అవలంబిస్తే తమకు రావాల్సిన సీట్లు, పోస్టుల కోసం పట్టుబట్టి పోరాడతామన్న నమ్మకం సైనికుల్లో క్రమంగా సడలిపోతుంది. కూటమి ధర్మం అంటే కేవలం హెచ్చరికలు చేయడం కాదు, క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయడం. ఒప్పందాలను అమలు చేయడంలో జనసేన నాయకత్వం విఫలమై అన్యాయానికి గురవుతున్న జనసేన కార్యకర్తలు, నాయకులకు బీసీవై పార్టీ స్పష్టమైన భరోసా ఇస్తుంది. ఎక్కడికక్కడ అణచివేతకు గురవుతూ గుర్తింపు లేక సతమతమవుతున్న ప్రతి జనసేన సైనికుడికి, నేతకు బీసీవై పార్టీ ఒక బలమైన వేదికగా నిలుస్తుంది. ఆ కార్యకర్తలు, నేతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ న్యాయమైన అవకాశాలు కల్పించడానికి బీసీవై పార్టీ ఎప్పుడూ ముందుంటుంది.